భారత్తో సరిహద్దు పంచుకున్నటువంటి దేశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారతదేశం ఆసియా ఖండానికి దక్షిణ భాగాన 80°4' నుంచి 37°60' ఉత్తర అక్షాంశాల మధ్య, 68°7' నుంచి 98°25' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. మన దేశం మొత్తం విస్తీర్ణం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఇది ప్రపంచ భూభాగ విస్తీర్ణంలో 2.4% సమానం. వైశాల్య పరంగా భారతదేశం ప్రపంచంలో 7వ పెద్ద దేశంగా నిలిచింది. భారతదేశం ప్రధానంగా పడమర నుంచి తూర్పునకు 7 ఆసియా దేశాలతో భూ సరిహద్దు కలిగి ఉంది. వీటిలో 16 భారతీయ రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు, దాదాపుగా 15,106.7 కిలోమీటర్ల అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉన్నాయి. భారతదేశం, బంగ్లాదేశ్ అత్యధిక భూ సరిహద్దును, ఆఫ్ఘనిస్తాన్తో అత్యల్ప భూ సరిహద్దును కలిగి ఉన్నాయి. ఇది న్యూ డేటా ప్రకారం ఇవ్వబడినటువంటిది. ఒక్కసారి చూసుకోండి ఒకసారి. పాకిస్తాన్ 3,323, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలు, జమ్మూ అండ్ కాశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు. మొత్తానికి అయితే అవి ఒక 4, ఈ ఒక 2, 6 ఉన్నాయి. ఓకేనా? ఇది డేటా చూసుకోండి. ఆఫ్ఘనిస్తాన్ అయితే 106 కిలోమీటర్ల పొడవు సరిహద్దును కలిగి ఉంది. ఇది లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాన్ని సరిహద్దుగా కలిగి ఉంది. చైనా అయితే 3,488, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతం. దాంతో పాటుగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి రాష్ట్రాలను సరిహద్దుగా కలిగి ఉంది. వీటికి ఇంకొకటి ఇలా పెట్టుకోండి, ఇంకో పేరా ఇలా పెట్టుకునేసి డైరెక్ట్ గా వాటితో సరిహద్దును ఉన్నటువంటి బౌండరీ లైన్స్ కి నేమ్స్ ఉన్నాయి కదా, ఆ సరిహద్దు పేర్లు కూడా రాసుకోండి ఒకసారిగా. ఒక దెబ్బతోటి కంప్లీట్ అయిపోద్ది. మన బుక్ లో అయితే మనం ఇచ్చినాం కాబట్టి ఒకసారి చూసుకోండి ఒకసారి. నేపాల్ 1751, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం. భూటాన్ అయితే 699, సిక్కిం, పశ్చిమ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. మయన్మార్ 1643, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం. బంగ్లాదేశ్ 4,096.7 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం అనేటువంటి మనకి ఇవ్వడం జరిగింది. ఇవి వాటికి సంబంధించిన